మతి అనేటువంటి రాజ్యం ఉంది కదా. ఈ రాజ్యం అందరికి ఎట్లా తెలుసు అయ్యా అంటే, బాహుబలి సినిమాలో ప్రభాస్ రాజ్యం పేరు మాహిష్మతి, అందరికి ఇదే తెలుసు. కానీ ఈ మాహిష్మతి రాజ్యం ఎవరిదయ్యా అంటే కార్తవీర్యార్జునుడు, ఆయనదే రాజ్యం. ఆ కార్తవీర్యార్జునుడు ఎప్పుడైతే పుడతాడో అతను పుట్టిన దగ్గర నుంచి కూడా శరీరం మొత్తం కూడా అష్టవంకరలతో ఉంటుందంట. అర్థమైంది కదా. ఒక్క వంకర ఉంటే తట్టుకోవడం కష్టం. అష్టవంకరలు ఉండేసరికి ఆ కార్తవీర్యార్జునుడి యొక్క తండ్రి ఏమవుతుందయ్యా అంటే వయస్సు ప్రభావం చేత మరణిస్తాడు. మరణించినప్పుడు, నాయన నువ్వు ఇంకా ఈ రాజ్యాన్ని ఆధిపత్యం తీసుకోనాయన, దీన్ని నువ్వే పరిపాలించాలా అనేదాన్ని అందరూ చెప్తూ ఉంటే, అప్పుడు ఆ కార్తవీర్యార్జునుడు అందరికీ చూసి, మీరు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా అయ్యా? ఈ రాజ్యాన్ని నేను పరిపాలిస్తే శత్రురాజ్యం నా మీద వస్తే నేను ఏం చేయాలయ్యా? నేను పరిగెత్తగలనా, కత్తెత్తగలనా, పొచ్చగలనా, చంపగలనా? నా దగ్గర ఏముందయ్యా శక్తి అంటాడంట. ఆ మాటలకు వెంటనే ఈ యొక్క స్వామి అంటాడు, రాజాస్థాన పండితుడు, నాయన నేను చెప్పేటువంటి సఖ్యాద్రి కొండలు అనేటువంటి కొండలు ఉంటాయి. ఆ కొండల దగ్గరికి వెళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయ స్వామి కనబడతాడు నాయన. అతను చూడ్డానికి మానవ రూపంలో ఉంటాడు, నీవు గుర్తుపట్టాలా అని చెప్తాడు. ఆ మాటలకు ఈ యొక్క కార్తవీర్యార్జునుడు అంటాడు, స్వామి నేను అష్టబంగారులు ఉన్నటువంటి వాడిని, కొండలు నేను ఎప్పుడు ఎక్కేది స్వామి, అది అయ్యేదేనా అంటాడు. రాజకుమార, నేను చెప్పిన మాట వినవయ్యా, ఎన్ని కష్టాలైనా సరే పడి విడవయ్యా, నీకంతా బాగుంటుందయ్యా అని తెలుపుతాడు. వెంటనే కార్తవీర్యార్జునుడు దైవ సంకల్ప బలంతో ఆ సఖ్యాద్రి కొండల దగ్గరకు వెళ్ళి పైకి చేరుకోగానే శ్రీపాద శ్రీవల్లభుల వారు ఒక నరరూపంలో ఉండి చుట్టూ కుక్కలను వేసుకొని ఆవులు వేసుకొని ఆడుకుంటూ ఉంటాడంట. అప్పుడు ఈయన గమనిస్తాడు కార్తవీర్యార్జునుడు, ఈయన సాక్షాత్తుగా శ్రీపాద శ్రీవల్లభుల వారే. గుజరాత్, కర్ణాటక సరి మన పాట అంతా అదే. ఉన్నాయి కదా, ఆ పాట మనకు ఆ సముద్ర పాట ఉంది కదా, అదంతా సహ్యాద్రి కొండలేదు. అలా ఎప్పుడైతే చెప్తాడో లేదో ఈ కార్తవీర్యార్జునుడు వాడి దగ్గరకు వెళ్ళి వెంటనే ప్రాధేయపడతాడు, స్వామి శ్రీపాద శ్రీవల్లభ, నాకు నీవే దిక్కు, నీవే సత్యం, నీవే నిత్యం, నీవే దైవం, నీవే రైవం అని పాట కూడా వస్తుంది. ఆ కార్తవీర్యార్జునుడు ఎప్పుడైతే ఆయన ప్రాధేయపడతాడో ఆ మాటలకు వెంటనే దత్తాత్రేయ స్వామి కరుణిస్తాడు. కరుణించి తన యొక్క రూపాన్ని సాక్షాత్కారం చేసి, ఆయన కార్తవీర్యార్జున, నీవు నేను చెప్పేటువంటి గణపతి మూలమంత్రాన్ని ఉపదేశించు, దాన్ని సిద్ధింపజేసుకో, నీకు గణపతి సర్వవేళ సర్వావస్థను కాపాడుతాడయ్యా అని తెలుపుతాడు. వినండి, ఇక్కడ కార్తవీర్యార్జునుడే గురువు, ఆ దత్తాత్రేయ స్వామి గురువు. ఈ యొక్క కార్తవీర్యార్జునుడు గురువు దగ్గరికి వెళ్ళి మంత్రాన్ని ఉపదేశం తీసుకున్నాడు. ఇచ్చినవాడు ఎవరయ్యా? త్రిమూర్త్యాత్మక దేవత దత్తాత్రేయ, త్రిమూర్త్యాత్మక దేవత బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇచ్చినవాడే భగవంతుడు. వెంటనే ఈ కార్తవీర్యార్జునుడు విశేషంగా ఆ మూలమంత్రాన్ని ఎప్పుడైతే చేయడం మొదలు పెడతాడో తన శరీరంలో ఉన్నటువంటి అష్టవంకరాలు ఉంటాయి కదా, అవన్నీ తొలగిపోతాయంట. అన్నీ తొలగిపోయి ఏమైతాడయ్యా అంటే ఆజానుబాహ స్వరూపం చూడడానికి విశేష భయంకరంగా ఉండేటువంటి వాడంట. ఎంతో మరకుజతో ఉన్నటువంటి 500 భుజాలు, 500 ఆయుధాలు, ఇక్కడ 500 ఆయుధాలు పట్టుకొని నిలబడేసరికి అందరికి ప్రాణభయంతో పరిగెడతారంట శత్రుసైన్య రాజులందరూ కూడా. అబ్బా నాయన, ఆయుధంతో తంతే మన లేమన్నా ఉందే మన శరీరము అని చెప్పి అందరూ భయభ్రాంతులతో పరిగెత్తారంట ఆయన చూడంగానే కార్తవీర్యార్జునుడిని. ఆ 1000 ఆయుధాలతో ఆ కార్తవీర్యార్జునుడు తన రాజ్యాన్ని 77,000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఒకటి కాదు, రెండు కాదు. ఆ కార్తవీర్యార్జునుడు రావణాసురుడిని పట్టుకొని కొడితే రావణాసురుడు ప్రాణ భయంతో పరిగెడతాడంట. రావణాసురుడే తన యొక్క 1000 చేతులతో విసిరేస్తాడంట. ఇట్లా విసిరేస్తే ఎక్కడ పడతాడో తెలియకుండా, నాయన బతికి పట్టగట్టినాం చాలు నాయన, ఇంక పోతాడు దగ్గరికి అని చెప్పి పరిగెడతాడు. అటువంటి కార్తవీర్యార్జునుడే ఇంకా తన శరీరంలో అహం పెరుగుతూ ఉంటుందంట. రావణాసురుడిని నేను ఓడించినటువంటి వాణయ్యా, నన్ను మించిన శక్తి ఎవరికి ఉంది ఇక్కడ గమనించండి అని అందరితో యుద్ధం, మాట్లాడితే యుద్ధం, కోట్లాడితే యుద్ధం, రమ్మంటే యుద్ధం, పొమ్మంటే యుద్ధం.
నీకు 1000 చేతులు ఉండొచ్చు, అందరూ ఉన్నారు కదా చేతులు. అప్పుడు గొడ్డలి ఎవరి యొక్క ఆయుధము? పరశురాముడు. పరశురాముడు తన గొడ్డలి తీసుకొని వచ్చి నీకు ఈ చేతులు చూసుకొనే కదా ఇంత అహంకారం అని చెప్పి తన 1000 చేతులని మొత్తం నరికేస్తాడంట. ఈ చేతులతో నీకు అహంకారం కదా, ఈ చేతులు ఆయుధాలు లేకపోతే నీకు ఎట్లా నువ్వు ఏం చేసుకుంటావని చెప్పి 1000 చేతులు నరికేయగానే తనలో ఉన్నటువంటి అహము, కోపము అన్నీ తొలగిపోయి తిరిగి మళ్ళా శాంతస్వరూపంగా మారి తిరిగి మామూలు అవస్థకు వచ్చి స్వామి నాకు ఈ జన్మ చాలు, నన్ను కాపాడండి అని చెప్పి కార్తవీర్యార్జునుడు కోరుకుంటాడు. అప్పుడు దత్తాత్రేయ స్వామి మళ్ళీ ప్రత్యక్షమవుతాడు కార్తవీర్యార్జునుడికి. కార్తవీర్యార్జున, నిన్ను ఎవరైతే స్మరిస్తారో, నిన్ను ఎవరైతే కూడా విశేషంగా పూజిస్తారో వాళ్ళు ఏమి పోగొట్టుకున్నారో అవన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెప్తాడు. అందుకే మంత్రం ఇచ్చాడు దత్తాత్రేయ స్వామి. కార్తవీర్యార్జున నామ రాజాబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ ఘృతం నష్టం చ లభ్యతే. కార్తవీర్యార్జున అంటే చాలంట, నీకు ఈ తప్పిపోయిన వాళ్ళు తిరిగి వస్తారు మంత్రం చెప్తే. ఆవులు దూడలు పారిపోయిన ఇంటికి వస్తాయి. పోయిన డబ్బు అప్పించినటువంటి వాడంతా కూడా వెతుక్కుంటూ వచ్చి ఇంటికి ఇస్తారు వచ్చి. అటువంటి శక్తి కార్తవీర్యార్జునుడికి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే గణపతే. ఆ గణపతి మూలమంత్రం ద్వారానే మనకు ఆ శక్తి వచ్చినది. ఇక్కడ స్వామి గణపతి మూలమంత్రం ఏమయ్యా అంటే మనం చెప్పి ఉన్నాం. ఓం శ్రీం హ్రీం క్లీం లౌంగం గణపతగే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఆ మూలమంత్రంతో ఎప్పుడైతే మనం సిద్ధింపజేస్తామో మనకు తెలియకుండానే మన శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. వీటన్నిటికీ కారకుడు గణపతి. నీకు ఏది కావాలన్నా ఇచ్చేటువంటి వాడు గణపతి. గణపతి పూజనే నువ్వు అశ్రద్ధగా చేసి గణపతి హోమాన్ని అశ్రద్ధగా చేసినావంటే తదుపరి కార్యక్రమం మొత్తము కూడా శూన్యమే. గమనించండి, గణపతి పూజను అశ్రద్ధగా చేసి గణపతి యొక్క హోమాన్ని అశ్రద్ధగా చేస్తే తదుపరి కార్యక్రమం మొత్తం శూన్యమే. తర్వాత మనం చేస్తున్న హోమం రుద్రహోమం. రుద్రునటువంటి వాడు దేనికయ్యా కారకుడు అంటే నా రుద్రో రుద్రమర్చగేతు. సృష్టి స్థితి లయ కారకుడు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు. ఇవాళ ఏమమ్మా తిథి అంటే మాస శివరాత్రి. ఈ మాస శివరాత్రి అప్పుడు ఓం నమ శివాయ అని చెప్తేనే పుణ్యం అంట. ప్రదోషంలో ఓం నమ శివాయ చెప్తేనే చాలంట. అటువంటి మాస శివరాత్రికి రుద్రహోమం చేస్తే ఏమైతుందయ్యా అంటే ఆదిత్యాది గ్రహే సర్వే స్వనక్షత్ర స్వదాయ చ సర్వారిష్ట వినాశాయ. మనకు అన్ని వినాశాలన్నీ కూడా దూరం అవుతాయంట రుద్రహోమం చేస్తే. ఆదిత్యాది గ్రహే సర్వే, ఆదిత్యాది గ్రహాలన్నింటినీ కూడా ఇట్లా శివుడు మాట కాదని పోవంట. శివుడు వీడు నా భక్తుడు, నువ్వు దూరం వెళ్ళిపోండి వెళ్ళిపోతాయంట. అవి నువ్వు వాడిని పీడించడం పీడిస్తాడు పరమేశ్వరుడు వచ్చి. కాబట్టి అటువంటిది రుద్రహోమం. తర్వాత సుదర్శన హోమం చేసుకున్నాం. సుదర్శనం ఏం చెప్తుందయ్యా అంటే పరమంత్ర, పరయంత్ర, పరతంత్ర, పర ఔషధ, పర అస్త్ర శస్త్రాన్ని సంహర మృత్యోర్మోదయ మోచయ ఆయుర్వర్ధయ దీర్ఘాయుష్యమంతం గురు. పరమంత్రాలు, పరయంత్ర. స్వామి పరమంత్రాలు అంటే ఏంటివి, పరయంత్రాలు అంటే ఏంటివి, పరతంత్రాలు అంటే ఏంటి స్వామి అనుకోవచ్చు మీరందరూ కూడా. ఒక మనిషి స్వార్థం లేకుండా సమాజంలో ఉన్నతంగా బతకాలని కోరుకున్నాడు ఎవరైనా కానీ. అటువంటి స్వార్థం లేని మనిషిని వీడికి ఇంతమంది పలుకుతున్నారు, వీడికి ఇంత డబ్బు ఉంది, వీడికి ఇవన్నీ ఉన్నాయి, మనం ఇవన్నింటిని కూడా వాళ్ళకి దూరం చేయాలా? దూరం చేయాలంటే ఏం చేయాలంటే ఆ మనిషి మీద తెలియనిటువంటి ప్రయోగం చేయాలి. ఆ ప్రయోగం చేస్తే ఎప్పుడైతే ఏమవుతుందో, స్వామి ప్రయోగాలు ఉన్నాయా ఇప్పటికీ కూడా, ఈ కలియుగం కదా, ఇది ఒక డౌట్ అందరికీ. మళ్ళీ ఈ ప్రయోగాలు లేవు అని అనుకునేటువంటి వాళ్ళు శ్మశానంలో అంత పడుకొని రాకండి. ఎందుకంత భయం మీకు? అంతే కదా, మీ శరీరాన్ని మీరు భయపెట్టుకుంటున్నప్పుడు ప్రయోగాలు లేవు అనుకుంటున్నారు కదా, మీరు పడుకొని పుత్తలు రాకుండా అట్లా పోయి. ఏ సృష్టి ఉన్నటువంటి గాలిలో మనకు కనబడేది మనం మాత్రమే. మనకు కనబడనటువంటివి ఎన్నో ఉన్నాయి.
అవి ఎవరికి కనపడతాయి అంటే గిన నిత్య నైమితిక స్మార్త కర్మానుష్ఠాన యోగ్యత సిద్ధ్యర్థే. నిత్య నైమితికాలు స్మార్త కర్మానుష్ఠాలు, ఇల్లు అన్నీ, కుటుంబము అన్నీ వదిలిపెట్టి వాని గాలిలో వాడు తిరుగుతున్నటువంటి వానికి ఒక సాధు సన్యాసి ఎదులకు అన్నీ కనపడతాయంట. కాసెట్టి నాయన పేరున్నారా ఎవరైనా? కాసెట్టి నాయనకి నడుచుకుంటూ పోతుంటే భూమిలో ఉన్నటువంటి నిధి నిక్షేపాలన్నీ కనబడే ఉంటాయి. నడుచుకుంటూ పోతుంటేనే భూమిలో మన అందరికి భూమి ఏం కనపడతాయి? మట్టి కనపడుతుంది, రాళ్ళు కనపడతాయి, మహా అంటే దుమ్ము కనపడుతుంది. ఆయన నడుచుకుంటూ పోతూ ఉంటే నిధి నిక్షేపాలు కనపడుతూ ఉండేటివి. తన భక్తులు ఎంతోమంది కూడా ఈ తీసుకొని వచ్చేసాడు ఆయన. ఆయన అంటే తిరిగిన నమ్మిన భక్తులందరికీ కూడా. అది ఎప్పుడు వస్తుందయ్యా అంటే ఇక నీ శరీరంలో నిగూఢమైన శక్తి దాగి ఉన్నప్పుడు నువ్వు ఏం కోరు కావాల్సిన అవసరం లేదు. అన్నీ నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాయి. అది ఎప్పుడు వస్తుందయ్యా అంటే మంత్రసిద్ధి అని చెప్తారు ఇక్కడ. పరమంత్ర, పరయంత్ర, పరతంత్ర అస్త్రశస్త్రాన్ని ఎవరైతే నీ మీద ప్రయోగాన్ని ఏమైనా చేసి ఉంటే వాడు రాత్రి పడుకోని ఉంటే స్వామి సుదర్శన చక్రం తిప్పుతూ ఉంటాడు మన కల్లోకి వచ్చి. సంహర సంహర, ఓం నమో భగవతి మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలాపరీతాయ సర్వదిక్షోమనహరాయ. అన్నిటిని కూడా హరించజేసి నీ చుట్టూ ఒక వలయాన్ని ఏర్పరుస్తాడంట. నీ మీద ఎటువంటి ఏమీ కూడా పారకుండా, వెళ్ళకుండా, దృష్టి సోకకుండా. అటువంటి గొప్ప హోమం సుదర్శన హోమం. చివరగా చేసుకున్నటువంటిది ఆయుష్య హోమం. ఆయుష్య హోమము అందరికీ తెలుసు. ఆయుష్ అంటేనే మన శరీరానికి కావాల్సినటువంటి ఆయుష్. ఇవన్నీ హోమాలు ఇక్కడ తిరిగి ఉన్నాయి. వీటి యొక్క ఫలితం ఏమయ్యా అంటే కన్నా దేవానాం ఆజ్యమాహారం. ఇక్కడ మనం టెంకాయలు పెట్టినాం, పండ్లు పెట్టినాం, పంచామృతాలు పోసినాం, నేను ఎన్నో రకాల పూదండలు వేసిన. ఇవన్నీ దేవుడు తిన్నాడా? తిండి పెట్టామా? పెట్టాం. ఎందుకయ్యా అంటే దేవానాం ఆజ్యమాహారం. దేవునికి ఏమయ్యే ఆహారం అంటే మనంలో హోమంలో వేస్తామే పదార్థము. ఒక నెయ్యి కానివ్వండి, లాజాలు కానివ్వండి, పేలాలు కానివ్వండి, అటుకులు కానివ్వండి, వడ్లు కానివ్వండి, నువ్వులు కానివ్వండి, మనం వేసేటువంటి విశేష పదార్థాలు అన్నం కానివ్వండి, పాయసం కానివ్వండి, ఇవన్నీ ఏమవుతాయంటే హుతమైపోతాయి. హుతమైపోయి ఏమవుతాయంటే హవ్యవాహనం. హవ్యము అంటే గాలి. హవ్యవాహనుడయ్యి ఈ యొక్క హవ్యవాహనం ద్వారా ఈ యొక్క యజ్ఞేశ్వరుడు నాయన ఫలానా భూలోకంలో ఫలానా నామధేయం గలవారు నీకు హోమం చేసి ఉన్నారయ్యా. గణపతికి కావాల్సింది గణపతికి ఇస్తాడు, రుద్రుడికి కావాల్సిన రుద్రుడికి తీసుకుపోయి ఇస్తాడు, సుదర్శనానికి కావాల్సింది ఆయన తీసుకుపోయి ఇస్తాడు సుదర్శనానికి. ఈ యజ్ఞ యొక్క ఫలితం ఏమయ్యా అంటే మనము నిక్కచ్చిగా, మనస్ఫూర్తిగా, భక్తిగా, శ్రద్ధగా దీన్ని ఆచరిస్తే తప్పకుండా మనకు ఆ యొక్క జగన్మాత అనుగ్రహము, పార్వతీ పరమేశ్వర అనుగ్రహము తప్పకుండా సిద్ధిస్తుంది. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన నియమాలు మాత్రం ఇక్కడ ఒకరు తప్పి ఉన్నారు. వద్దు, నాకు వద్దు, ఇంకా పేరు వద్దు. కాబట్టి కనీసం రేపటి నుంచైనా శ్రద్ధగా ఉండి ఆ నియమాలు పాటించండి. ఆ నియమాలు పాటించి, నేను నియమాలు పాటిస్తే మీ నుంచి నాకేం రాదు, మీరు బాగుంటారనే చెప్పేది నియమాలు. నేను చెప్పేది మనము చేసినటువంటి పాపం ఏమైతుందో ఉంటుందో, కొడుకు నుంచి కొడుకు అనుభవించక తప్పదు. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా పాపాలు చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి. తెలిసి తెలియక ఎన్నో చేస్తూ